షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నా 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 మృదులా, నాన్న కోమలమ్మ గారికి మాట ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి అమ్మ నాన్నలు తలదించుకోవాల్సి వస్తుందన్నా. ఎందుకు ఇలా చేసావు? సరయు పిచ్చా నీకు? అవును, పిచ్చి పట్టింది. ఇది నా ఆశల్ని చంపేసింది, నా జీవితాన్ని నాశనం చేసింది. ఈ ఇంట్లో దీని జ్ఞాపకాలు కానీ దీనికి సంబంధించిన వస్తువులు కానీ ఏవి ఉండడానికి వీల్లేదు. భారతి, నువ్వు సంతకం పెట్టు. అయ్యా అయ్యా, మిగిలిన పసుపుని అబ్బాయికి రాయండి. ఏదో ఒక మూలన ఉండకుండా ఇక్కడ కూడా నీ దరిద్రం మొహం ఎందుకే? పోవే! నేను చెప్పిందంతా గుర్తుంది కదా? ఇప్పటి వరకు అంతా మీరు చెప్పినట్టే చేశాం కదా. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 2 గంటలు ఒక ఎత్తు. ఏమాత్రం తేడా రాకూడదు. ఓకే. అర్థమైందా? ఓకే మేడం, తప్పకుండా. స్వరూప్, బ్రాహ్మణి గారు రుణం తీర్చుకునే సమయం వచ్చిందిరా.
నన్ను తాకద్దు. మధు గారు నేను చూసి వద్దు, నన్ను ముట్టుకోవద్దు. నాకు తెలుసు, అందుకే వద్దు. ఎందుకు మధు గారు నన్ను ఇలా వెలివేసినట్టు చూస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తప్పు చేశారని నిర్ధారించుకుని దోషిలా ఎందుకు చూస్తున్నారు? జరిగింది మంచో చెడో దాని ఫలితం బట్టి తెలిసిపోతుంది. ప్రత్యేకంగా ఏం జరిగిందో తెలుసుకోని అవసరం లేదు. నిజమే, నా కళ్ళల్లోకి చూస్తే మనసులో ఏముందో తెలిసిపోతుంది కదా. మరి నా మనసులో బాధ అర్థం కావడం లేదా? అది చేయని తప్పుకు అనుభవిస్తున్న బాధ అని మీకు తెలియడం లేదా? మనం ఒకరిని బాధ పెట్టి తిరిగి మన బాధ అర్థం కావడం లేదా అని అడగకూడదు. చాలా అసహ్యంగా ఉంటుంది. అమ్మా, మధు గారు, మధు వదులు, వద్దు, తాకద్దు, నన్ను తాకద్దు. నాకేమైనా నేను ఎలా ఉన్నా పట్టించుకోవద్దు. నేను అనేవాడికి విలువ లేనప్పుడు ఇంకా నా కోసం ఎందుకు ఆలోచించడం? నేను చెప్పిందంతా గుర్తుంది కదా. ఇప్పటి వరకు అంతా మీరు చెప్పినట్టే చేశాం కదా. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ 2 గంటలు ఒక ఎత్తు. ఏమాత్రం తేడా రాకూడదు. ఓకే. అర్థమైందా? ఓకే మేడం, తప్పకుండా. స్వరూప్, బ్రాహ్మణి గారు రుణం తీర్చుకునే సమయం వచ్చిందిరా. అమ్మో, బాగా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయితే బంగారం కేకలేస్తుంది. చూడండి బాస్, ఇక్కడే ఉన్నారు. భర్తలుగా మా ఇద్దరి మధ్య ఇప్పుడున్న దూరం చెరిగిపోయి ఆయన నన్ను అర్థం చేసుకుని తన భార్యగా నన్ను దగ్గరికి తీసుకోవాలి. తన ప్రేమని పంచాలి. నేను అమ్మని కావాలి. ఏంటే రూపాయి నిలబడ్డం లేదా? రూపాయి బిళ్ళ నిలబడ్డం లేదంటే నీది పవిత్రమైన మనసు కాదనా? లేక నువ్వు కోరుకున్న కోరికలో నిజాయితీ లేదనా? మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ధైర్యంగా వెళ్ళి పెళ్లి చేసుకుంటేనే ఆవిడ దారిలోకి వచ్చేలా ఉంది. తినే వాటిల్లో ఏవో కలుపుతూ ఉంటారట. అప్పుడు వాళ్ళ వశమైపోయాక వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారట. అలాంటిదేమైనా జరిగిందేమోనని చేం కూసావే. ఓ బావా, కారు నువ్వు చెక్ చేస్తేనే గాని మామయ్య గారికి ప్రశాంతంగా ఉండేలా లేదు. పద. ఆయన పేరు మీ పేరేమన్నారు మామయ్య గారు? భూపతి వర్మ. జమీందారు గారి పేరు. మీ తండ్రి గారి పేరు? బోడచ్చియా.
ఏంటి బోడా